ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఏ విధం చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధాల వాడనయ్యున్నాను. కొరింథీ మొదటి పత్రిక 9:22. నీరు నీ రంగేది? నాలో ఏది కలిపితే అదే. నీరు నీ ఆకారమేది? నన్ను దేంట్లో పోస్తే అదే. నీరు నీ దారేది? నాకు ఏది పల్లమైతే అదే. నీరు నీ పనేది? దాహం తీర్చి బతికించడమే. నీరు నీవేం చేస్తావు? గడ్డ కట్టితే వణికిస్తాను, ఆవిరైతే కదిలిస్తాను, ద్రవమైతే ప్రవహిస్తాను. బిగదీసుకుపోయి తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేవాడు ఇతరులను ప్రభుకై సంపాదించలేడు. అలాగని ఊసరవెల్లిలా రంగులు మార్చాలా? అలా కాదు. కొందరు రాజకీయ నాయకులు లౌక్యం తెలిసిన వారు ఎప్పటికేయేది ప్రస్తుతమప్పటిక మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానువ్వక తప్పించుకుంటూ తిరుగుతారు. వీరు చేసేది పాలిటిక్స్. అయితే పౌలు ఈ అధ్యాయంలో యూదులను సంపాదించడానికి యూదునిగా మొదలైన మాటలు రాయడం చూస్తాము. ఇది రాజకీయం, పాలిటిక్స్ కాదు. ఇది పౌలుటిక్స్. పౌలు పాటించిన పద్ధతి. సువార్తను ఇతరులకు తెలియచెప్పడంలో పౌలు ఒక సాంప్రదాయాన్నో అలవాటునో తీరునో పట్టుకొని భీష్మించుకొని కూర్చోలేదు. ఇలా అయితేనే సువార్త చెప్తాను, లేకపోతే లేదు, నీ ఇష్టం అనలేదు. నీరులో ఈ గుణమే ఉంది. నీరు బ్రతికిస్తుంది. బ్రతికించే సువార్తను ఏదో ఒక పద్ధతిలో ఇతరుల నోట్లో ఒక గుప్పెడు పోయడమే. సాధు సుందర్ సింగ్ గురించి ఒక సంఘటన చెప్తారు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం రైలు బండిలో ఒక సాధువు దాహంతో శోష వచ్చి పడిపోయాడట. ఎవరో మట్టి ముద్దతో నీరు అందిస్తే మైల అని తాగడానికి నిరాకరించాడట. అతని ప్రాణం నిలవాలంటే అతని గొంతు తడవాలి. ఎవరో బుద్ధిమంతుడు ఆ మట్టి ముంతలో నీటిని ఇత్తడి కమండలంలో పోసి సాధువు గారికిస్తే అతడు ఆతృతగా తాగి బ్రతికాడట. ఎవరికి అంగీకారమైన రీతిలో వారికి ఈ సువార్త అనే మందు ఇవ్వాలి. పౌలు కన్నా ఎక్కువగా మన ప్రభు ఇది చేశాడు. మనిషికి రక్షణ ప్రకటించడానికి మనిషిగానే వచ్చాడు. మనిషి పొందవలసిన శిక్ష తాను పొందాడు.